గురించిన కీర్తన. మెస్సియానిక్ సామ్ అంటారనమాట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సయ్యగా వచ్చినప్పటి సందర్భం అనమాట. దానికి సంబంధించిన ప్రవచన వాక్యము మెస్సియానిక్ సామ్ అంటారు. ఇది కూడా ఈ యొక్క కీర్తనలో యేసయ్య గురించి మాట్లాడుతున్నారు, యేసయ్య గురించి చెప్తున్నారు. ప్రభు అయిన యేసయ్య వచ్చినప్పుడు, ప్రభు అయిన యేసును తండ్రి అయిన దేవుడు లోకానికి పరిచయం చేసినప్పుడు, అభిషేకించి ఈయన నా కుమారుడు, ఈయన నా రాజు అని చెప్పి ప్రకటించినప్పుడు ప్రజలు ఎలాగో రెస్పాండ్ అయ్యారు అంటే, ఆ మాట చెప్పినప్పుడు అలాగే అన్ని జనులు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు అంటే, ఏ విధంగా వారి యొక్క ఆలోచనలు తెలియజేస్తారనేది ఈ వచనాల్లో తెలియజేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని రాజుగా ప్రకటించినప్పుడు మొత్తం ఇశ్రాయేలు దేశం అంతా కూడా యేసయ్యకి వ్యతిరేకంగా తిరగబడింది. మీకు తెలుసు కదండి ఆ చరిత్ర అంతా కూడా. ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, రాజులు, ఈ అప్పట్లో ఉన్న అధికారులందరూ కూడా, మొదటి శతాబ్దంలో ఉన్న అధికారులందరూ కూడా యేసయ్యను చంపివేయాలి, యేసయ్యను సిలువెక్కించాలి, యేసయ్యని మనం అన్నట్లుగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఏకమైందా అన్నట్లుగా. అంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలు, ప్రపంచం అంతా అంటే ఎందుకు అని అంటున్నానంటే, ఆ రోజులలో ప్రపంచ రూలర్ ఎవరంటే రోమీయులు. ప్రపంచం మొత్తాన్ని పరిపాలించే స్థితిలో ఉన్నవాళ్ళు రోమా చక్రవర్తులు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశము ప్రపంచాన్ని పరిపాలించింది. మీకు చరిత్ర తెలిసినట్లయితే కొన్నాళ్ళు ఈజిప్ట్ వాళ్ళు, ఐగుప్తు వాళ్ళు పరిపాలించారు. తర్వాత బబులోన్ వాళ్ళు పరిపాలించారు. తర్వాత గ్రీకులు, అలెగ్జాండర్ వాళ్ళు పరిపాలించారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్న రోజుల్లో రోమియులు ప్రపంచం మొత్తం ఇంచుమించు పరిపాలన చేసే స్థితిలో ఉన్నారు. వాళ్ళు రోమా ప్రభువులు. ఆ రోజు ఉన్న పెద్దలు, పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్లు అంటే అక్కడ ఉద్దేశము అక్కడ ఉన్న యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, ఎవరైతే పెద్దవారిగా చలామణి అవుతున్నారో వారు. తర్వాత ఈ సామాన్య జనాలు కూడా చాలా మంది యేసయ్యకు వ్యతిరేకంగా తిరగబడి యేసయ్య మీద కుట్రలు చేసి యేసయ్యను చంపివేసేస్తే పని అయిపోతుంది అని చెప్పి సిలువ వేసేసి చంపేస్తామని అనుకున్నారు. ఇంకా ఆయన అయిపోయింది, ఆయన పక్కన పెట్టేస్తాం, మనం మళ్ళీ మన బతుకులే, మనం బతకొచ్చు, మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు, మనం అడిగేవాడు లేడు అన్నట్లుగా ప్రవర్తించారు. దాని గురించి చెప్తున్నాడు ఇక్కడ వచనాల్లో, మొదటి వచనంలో. ఎలా అల్లరి రేపుచున్నారు, ఎలా వ్యర్థమైన దానిని తలంచి ఇవన్నీ చేసి మేము విజయం సాధించేసాం అని అనుకున్నారు యేసయ్య మీద. దాన్ని చూసి ఆకాశమందు ఆసీనుడైన వాడు ఎవరు, మన తండ్రి అని దేవుడు నవ్వుతున్నాడట. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు అన్నట్లుగా ఇక్కడ వచనం రాయబడి ఉంది. యేసయ్యకి అలాగే తండ్రి అయిన దేవుడికి మన యొక్క ఫూలిష్నెస్ చూసి, మన యొక్క మూర్ఖత్వాన్ని చూసి నవ్వుతున్నారంట వాళ్ళు. ఇంత అర్థం లేకుండా ఎలాగ ఆలోచిస్తారు? దేవుడు ఈయన నా కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన ప్రభువు అని చెప్పి ప్రకటించినప్పుడు ఇలా ప్రవర్తన చేశారు, ఇంత అవివేకంగా ఉన్నారేంటి వీళ్ళు అని నవ్వుతున్నారట. ఎవరు అర్థం చేసుకోలేదు. మనం కూడా చాలా రోజుల పాటు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకోలేదు. ఈ రోజు కూడా చాలా మనం అర్థం చేసుకోవటం లేదు. ఎలా అర్థం చేసుకోవట్లేదు అనేది కొంచెం ధ్యానం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది మర్మము అని చెప్తాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు. అదొక సీక్రెట్ లాంటిది. ఎందుకంటే ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా యేసయ్య వచ్చినప్పుడు అసలు ఒక రాజులాగా, అంటే ఒక రాజ్యంతో వస్తాడు, పెద్ద సైన్యంతో వస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. ఆయన ఒక సైన్యాధికారిగా, సైన్యాధిపతిగా ఊహించుకున్నారు మెస్సియాని. అందుకనే మనకు పాత నిబంధనలు ఎప్పుడు చూసినా సైన్యాధిపతి యెహోవా, సైన్యాధిపతి యెహోవా అని ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మెస్సియా వచ్చినప్పుడు ఒక పెద్ద సైన్యంతో వస్తాడు, పెద్ద ఆర్భాటంతో వస్తాడు అని వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. యేసయ్యేమో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లలాగా వచ్చేపాటికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు, అర్థమైపోలేదు. అసలు వాళ్ళకి అర్థం కాలేదు. అఫ్ కోర్స్ వస్తాడు యేసయ్య, సైన్య సమూహంతో వస్తాడు, రెండోసారి రాబోతా ఉన్నాడు. రెండవ రాకడలో ఆయన
రారాజుగా రాబోతా ఉన్నాడు. తన సైన్య సమూహంతో వస్తాడు. అప్పుడు లోకమంతా ఆర్భాటం కనపడుతుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. కాకపోతే మొదటిసారి మన పాపములు మోసుకొని పోయి వెళ్ళటానికి ఆయన వచ్చినప్పుడు ప్రజలు గుర్తించలేదు. అందుకనే దానిని ఒక మర్మమైనట్టుగా ఉంది అని అంటాడు పౌలు గారు. ఆ మర్మాన్ని చూడండి 8వ వచనంలో, ఎవరికి అర్థం కాలేదట. అది లోకాధికారుల్లో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇక్కడ చూడండి, అవివేకం అన్నమాట ఇది. అంటే ఈ యొక్క రహస్యము లేకపోతే ప్రభువు వచ్చిన పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకోక ఒక్కడికి కూడా అర్థం కాలేదంట. అక్కడ ఉన్న అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎవరికి అర్థం కాలేదు. రాజులకి అర్థం కాలేదు. చేశారు, దేవాది దేవుడు మనిషి రూపంలో వస్తే ఆయనను అపహాస్యం చేశారు. ఆయన్ని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి చేశారు. అందులో మనం కూడా ఉన్నామండి. వాళ్ళు చేశారు అంటాం కాదు, మనం కూడా చేశాం. అది లోకాధికారులలో ఎవ్వనికి తెలియదు. తెలిస్తే చేసేవాళ్ళు కాదు. ఆయన ఒకవేళ ఆర్భాటంతో వచ్చాడు అనుకోండి, రెండవ రాకడలో వస్తాడు. యేసయ్య వచ్చినప్పుడు అసలు అవకాశం ఉండదు ఆయన టీచ్ చేయటానికి, ఆయన మీద ఉమ్మి వేయటానికి కానీ, ఆయనను అపహసించడానికి కానీ అసలు అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన రారాజుగా వస్తాడు, ప్రపంచమంతా గుర్తిస్తుంది. ఆయన అంటే వణికిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ మొదటిసారి గుర్తించలేకపోయారు. గుర్తించక సిలువ వేసేసి ఆయన చంపేశామని అనుకుంటుంటే పైన ఉన్న తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య నవ్వుతున్నారట. ఎందుకు ఎంత అవివేకంగా ఉన్నారు వీళ్ళు అని. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. 2వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. ఇక్కడ పేతురు గారు ప్రకటన చేస్తున్నాడు. మొట్టమొదటి ప్రసంగం చేస్తూ, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అంతకు ముందు అయితే సీక్రెట్ ని అపోస్తలులు ప్రకటించేశారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసి కొనవలనని చెప్పాను. మనము సిలువ వేసిన దేవుడే మన ప్రభు అయిన యేసు. ఇక్కడ ప్రకటన చేస్తా ఉన్నాడు. మనం అందరం కూడా ఈ విషయాన్ని గమనించాలన్న. ఇదంతా బాగుందన్న, ఇదంతా మాకెందుకు చెప్తున్నావు, ఇదంతా మాకెందుకు చెప్తున్నావు, మేము కాదుగా సిలువేసింది, యూదులు సిలువేశారన్నా అని అంటారా మీరు. యేసయ్యకు వ్యతిరేకంగా మేమేం కుట్రలు చేయటం లేదు కదా, యేసయ్యకు వ్యతిరేకంగా మేమేమి ఆయన సిలువ వేయటం లేదు కదా అని అనుకుంటున్నామేమో మనం. ఎలాగా యేసయ్యకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తాం మనం? 2వ వచనంలో మనకి కీర్తనలో ఏమని ఉందండి? కుట్రలు చేస్తున్నారట. ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. 3వ వచనంలో ఏలికలంటే పరిపాలించే వాళ్ళు, వాళ్ళందరూ కూడా కూడబలుకొని ఆలోచన చేస్తున్నారు. ఇంగ్లీష్ లో కన్స్పైర్ అని ఉంటది, కుట్ర చేయుచున్నారు అని ఉంటది. ఎందుకు కుట్ర చేస్తున్నారు అన్నట్లుగా. ఇక్కడ మనం ఎలాగ కుట్ర చేస్తాం? ఏ విధంగా ప్రభువుకు వ్యతిరేకంగా మనం కుట్ర చేస్తాం? అసలు ప్రభువుకు వ్యతిరేకంగా కుట్ర చేసిన వాళ్ళు ఎవరో తెలుసా మీకు? యేసయ్యను అప్పగించింది ఎవరో తెలుసా? ఆయన ప్రియ శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా. ఎవరైనా ఇస్కరియోతు యూదా అంటే యేసయ్యను నమ్మి తన తల్లిదండ్రుల్ని, తన కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి యేసయ్య వెంట నడిచాడు. 3 సంవత్సరాల పాటు నడిచాడు. యేసయ్యతో పాటు ఉన్నాడు, తిన్నాడు. యేసయ్యతో పాటు పరిచర్య చేశాడు, అద్భుతాలు చేశాడు, చచ్చిన వాళ్ళను లేపాడు, ఎన్నో వేల మందిని స్వస్థపరిచి ఉంటాడు. ఎందుకంటే యేసయ్య వాళ్ళకి అధికారం ఇచ్చి పంపించాడు. ఇస్కరియోతు యోధా కూడా చేశాడు 3 సంవత్సరాల పాటు. యేసయ్యకి ప్రియ శిష్యుడు ఆయన కూడా. ఎన్నో వేల మంది యేసయ్యను వెంబడిస్తే ఆ వెంబడించిన వారిలో ప్రభు ఏర్పాటు చేసుకున్న 12 మందిలో ఒక వ్యక్తి ఇతను. కానీ ఇంత దగ్గరగా వెంబడించిన వ్యక్తిలో సాతాను ప్రవేశించిందంట. మనం వచనాలు చదువుకుంటాం. సాతాను అతనిలో ప్రవేశించిందంట. ఒకవేళ మనము దేవునికి సహోదరులము, మేము
దేవుని యొక్క రాయబారులము ఇలా అని మనం ప్రకటించుకుంటూ, ఆయన వెంబడిస్తున్న వారమని ప్రకటించుకుంటూ, మనకి అలాంటి రిస్క్ లేదని అనుకుంటారేమో, ఆ రిస్క్ లో మనం కూడా ఉంటాము. ఎందుకంటే యేసయ్యను బాగా దగ్గరగా వెంబడించిన వ్యక్తే యేసయ్యను అప్పగించాడు. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనము ఈ మాటలు చెప్పటంతోనే ఆగిపోయింది అనుకోండి. నేను యేసయ్యను వెంబడించేవాడిని, నేను క్రైస్తవుడిని, నేను విశ్వాసిని, నేను సహోదరుడిని, క్రీస్తు రాయబారిని అని ఇలా మాటలు మాత్రమే చెప్పాము అని అనుకుంటే దొరికిపోతాం. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా మాటలు మాత్రమే చెప్పాము అని అంటే మనము సాతానికి అవకాశం ఇస్తున్నట్టు అవుతుంది. బాగుంది. ఒకవేళ సాతానికి అవకాశం ఇచ్చారనుకోండి, ఇస్కరియోతు యోధ సాతానికి అవకాశం ఇచ్చాడు. మనం కూడా ఒకవేళ సాతానికి అవకాశం ఇచ్చామనుకోండి, ఏం జరుగుతుంది? యేసయ్యకి ఏమైనా హాని జరుగుతుందా? యేసయ్యకి ఏమైనా హాని జరుగుతుందా? మనం అనుకుంటాము, లేలికలు అలాగే అనుకున్నారట. ఇశ్రాయేలీయులు అలాగే అనుకున్నారు. యేసయ్యకి హాని జరిగింది, యేసయ్యని చంపేసామని అనుకున్నారు. కానీ అదే గొప్ప విజయం మీకు తెలుసో తెలీదు. సిలువలో ఆయనకు అత్యధిక విజయం లభించింది. మరణం మీద విజయం లభించింది. ఈ లోక శక్తులన్నిటి మీద ఆయనకి అధికారం లభించింది ఆ రోజు. అది గొప్ప బ్యాటిల్. ఆ యొక్క యుద్ధాన్ని గెలిచిన రోజు. దాన్ని చూసి నవ్వుతున్నారు వాళ్ళు. పరలోకంలో తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య నవ్వుతున్నారు మన యొక్క ఆలోచనలు చేసి. మనం కూడా యేసయ్యకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేశామనుకోండి, యేసయ్యకి ఏమైనా నష్టం ఉంటదా? దేవునికి ఏమైనా నష్టం ఉంటదా? అంటే మనం లేకపోతే దేవుడు ఏమన్నా తగ్గిపోతాడా? మనం లేకపోయినా గాని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు సంపూర్ణులే. అవునా కాదా? ఆయన మనం ఉంటేనే ఆయన పూర్తి అవుతాడు. ఆయన మనం తీసేస్తే ఆయన అసంపూర్ణం అవుతాడనేది లేదు. ఆయన సంపూర్ణుడాయన. సంపూర్ణుడైన దేవుడు, ఎలోహీం దేవుడు, ఆయన సంపూర్ణుడైన దేవుడు. ఎవరికి నష్టం? ఆ రోజు ఎవరికి నష్టమైంది? యేసయ్యకి నష్టమేం జరగలేదు. ఎవరికి నష్టం జరిగిందో తెలుసా? ఇస్కరియోతు యోధాకు మాత్రమే నష్టం జరిగింది. అలాగే మనం కూడా ఇలా కుట్రలు చేస్తూ బ్రతుకుతున్నాం అనుకోండి. కుట్రలు అంటే పెద్ద కుట్రలు చేస్తున్నారు అనుకోకండి. నేను చెప్తా, ముందుకు వెళ్దాం మనం. దేవునికి వ్యతిరేకంగా మనం జీవించటం వలన నష్టపోయేది ప్రభువుకి ఎలాంటి నష్టం ఉండదు. దేవునికి ఏమీ నష్టం ఉండదు. కానీ దేవుడు బాధపడతాడు. ఎందుకంటే మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయనకి బాధ అనిపిస్తది. మన గురించి చాలా ఆవేదనతో ఉంటాడు. అది నిజమే. కానీ ఆయనకి నష్టం అయితే ఏమి ఉండదు. నష్టపోయేది నీవు నేనే. ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం నిలిచి ఉండకపోతే, ఈ సత్యాలన్నీ తెలుసుకొని కూడా సత్యాలకు అనుగుణంగా మనం జీవించలేకపోతే, చాలా మిస్ అయిపోతామండి. ఇస్కరియోతు యోధ ఎంత మిస్ అయ్యాడో అంత మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంత ప్రేమించే ప్రభువు మనం ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నా గాని, దేవునికి వ్యతిరేకంగా మనము తప్పులు చేస్తూ దూరంగా పారిపోతున్నప్పటికీ కూడా ఈ దయగలిగిన దేవుడు మన వెంట పరిగెడతానే ఉన్నాడు. కానీ ఒకానొక రోజు క్లోజ్ అయిపోతది ఈ డోర్. ఈ పరిగెత్తటం ఇవంతా కూడా ఆ టైం క్లోజ్ అయిపోతది. దానికంటే ముందే మనము సరిచేసుకొని దేవునికి మనం అప్పగించుకున్నట్లయితే, ఈ యొక్క సత్యాలన్నీ మనం చెప్పేవారముగా కాకుండా సత్యాలను జీవించే వారిగా మనం ఉండగలిగినట్టయితే, ఎలా జీవించాలి అంటే నమ్మాలి. ఈ యొక్క సత్యాలను నమ్మిన వాళ్ళు మాత్రమే జీవించగలుగుతారు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళే చేయగలుగుతారు. ప్రభు అంటాడు కదా, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. బాగుంది. ఏ విధంగా యేసులో నిలిచి ఉండాలి? రెండే పద్ధతులండి. యేసులో నిలిచి ఉంటే ఫలిస్తాం. యేసులో నిలిచి ఉండకపోతే దేవునికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తాం. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మనం 2 పార్టీలే ఉంటాం. నాతో సమకూర్చిన వాడు నాకు వ్యతిరేకంగా ఉండేవాడే. నాకు వ్యతిరేకంగా లేనివాడు నాతో ఉన్నట్టే. రెండే పార్టీలు. విశ్వంలో రెండే పార్టీలు. దేవునితో కలిసి మనం కూర్చుతాం. లేకపోతే దేవునికి వ్యతిరేకంగా చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తాం. సో మనము దేవునిలో నిలిచి ఉన్నామా, మనం ఆయనలో ఉన్నట్లే ఫలిస్తాం. ఆయనలో నుంచి బయటకు వెళ్తే కుట్రలు చేస్తా ఉంటాం. కుట్రలు చేయటం వలన దేవునికి ఎలాంటి నష్టము లేదు కానీ మనకి నష్టం లభిస్తుంది. మనం నష్టపోతాం. ఎంతో ఆ నష్టము ఎటర్నల్ నష్టం అన్నమాట. అంటే మనకి ఎప్పటికీ ఉండే నష్టం జరుగుతుంది. దాన్ని బట్టి ఏలికలు
ఎలికలంటే మనం కూడా ఎలికలమే, మీకు తెలుసో తెలియదు. దేవుడు మనకు కూడా కొంత పెత్తనం ఇచ్చాడు. ఈ భూమి మీద మనకు కూడా కొంత అధికారం ఇచ్చాడు. కొన్ని విషయాల్లో మనకు కొంత అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని మనము దుర్వినియోగం చేసినట్లయితే చాలా మిస్ అయిపోతాం. ఇస్కరియోతు యోధాకి ఎలాంటి ఆ పరిస్థితి వచ్చిందో ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళే ప్రమాదం ఉంది. యేసయ్యతో కలిసి యేసయ్య పరిచర్యలో పేతురు గారు ఎలా పరిచర్య చేశాడో, పౌలు గారు ఎలా పరిచర్య చేశాడో అంతటి పరిచర్య చేసి అంతటి స్థాయిలో ఉండవలసిన ఇస్కరియోతు యోధ పూలేసుకొని చనిపోయాడు. మీకు తెలుసు కదా. అది చాలా థిన్ లైన్ అన్నమాట. యేసయ్యతో చాలా దగ్గరగా ఉన్నాడు, అంతలోనే దూరం అయిపోయాడు. దానికి సింపుల్ ఎందుకు ఇలాగ జరుగుతుంది అనేది ఈ రోజు కొంచెం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. దేవుడు మనకి కొంత పెత్తనం ఇచ్చాడు కదా, ఆ పెత్తనం ఏంటనేది చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయడి. ఇక్కడ క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని మీ హృదయంలో ఏలుతా ఉండనివ్వండి అని అంటాడు. మన హృదయాలు, మన శరీరాలు దేవుడు మనకి అప్పగించాడు, మన కంట్రోల్ని పెట్టాడు. ఆయన ఇంటర్ఫియర్ అవ్వడు. మన హృదయంలో ఏమి దాచిపెట్టుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది. దానికి అధిపతులు మనమే. ఆ హృదయ ద్వారాన్ని తెరిచి యేసయ్యను పిలిచి యేసయ్యకి సింహాసనం వేసి కూర్చోబెడితే ఆయన తీసుకుంటాడు. అంతే తప్పించి డైరెక్ట్ గా మన దగ్గర నుంచి లాక్కోడు. ఆ సింహాసనము లేకపోతే ఆ హృదయము అనే ప్రదేశాన్ని లేకపోతే మన శరీరాలని ఏలమని చెప్పి దేవుడు మనకే అప్పగించాడు. అంటే మన కంట్రోల్లోనే పెట్టాడు. మనం కూడా ఏలికలమే, మనం కూడా రాజులమే. మీరు చాలాసార్లు చదువుంటారు కదా, రాజులైన యాజక సమూహం అని. అలాగే మీరు ఒక తల్లిదండ్రులు అనుకోండి, మీ పిల్లలు, మీ కుటుంబం అనేది మీ యొక్క కింగ్డమ్ అన్నమాట, మీ యొక్క రాజ్యం. ఆ రాజ్యాన్ని మీరు చక్కగా ఏలాలి. మీ యొక్క కుటుంబాన్ని మీరు సరిగ్గా ఏలకపోతే మీరు దేవుని సంఘాన్ని ఎలా ఏళ్తారు అని చెప్పి ఒక చోట ప్రశ్నిస్తాడు పౌలు గారు. లేదా ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా కింగ్స్, రూలర్స్, అంటే రాజులము, అధికారులమే చాలా విషయాల్లో. మనం కూడా ఈ యొక్క ఏలికల్లాగా, కీర్తన 2వ అధ్యాయంలో ఏలికల్లాగా అలాంటి పరిస్థితుల్లో పడిపోవటానికి చాలా సులువుగా జరిగిపోతుంది. కొంచెం అవకాశం ఇస్తే మనము ఆ పార్టీలో జాయిన్ అయిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ చూడండి, రాజులు, అధికారులు, అందులో అవకాశం ఇస్తే మనం కూడా ఉంటాం. వీళ్ళందరూ కూడా యేసయ్యకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారంట. కాకపోతే దేవునికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తే దేవునికి తెలియకుండా ఉంటుందా? దాన్ని చూసి ఆయన నవ్వకుండా ఉంటాడా? ఎంత అవివేకమో చూడండి. దేవుని సన్నిధి నుంచి బయటకు వెళ్ళటం అనేది ఎంత అవివేకమో ఊహించుకోండి. అలా వెళ్ళిపోతే ఆ పరిస్థితిని చూసి ఎందుకు ఇంత అవివేకంగా ప్రవర్తిస్తున్నారని తండ్రి అయిన దేవుడు నవ్వుతాడట. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుందో లేదో అని కొన్ని చిన్న ఉదాహరణలు చెప్తాను. దేవుని సన్నిధిని విడిచిపెడితే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనం నేర్చుకుందాం. చేపలు తెలుసు కదండి మీకు. చేపలు నీళ్ళల్లో బ్రతుకుతాయి కదా. విస్తారమైన సముద్రం, ఎన్ని కిలోమీటర్లు డెప్త్ ఉన్నా కానీ, ఎంత లోతున్నా కానీ ఆ సముద్రాల్లో అలవోకగా బతికేస్తాయి అవి. వాటికి అసలు కంగారేం ఉండదు. భూమి మీద 70% పైన నీళ్లే ఉన్నాయి. ఆ 70% నీళ్ళల్లో ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు అది. కానీ ఒకరోజు జనాలు కార్లు వేసుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద. నేను కూడా రోడ్డు మీదకి వచ్చి కారులో తిరుగుదాం అనుకుంటున్నాను అని చెప్పి ఒక్కసారి నీళ్ళలో నుంచి భూమి మీదకి గంతేసింది అనుకోండి. గంతేసిన తర్వాత దాని పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. దేవుడు దాన్ని భూమి మీదకి వచ్చిన తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? పీక పిసికేసి ఎవరైనా చంపేస్తుంటే ఎలా ఉంటుందో మనకి అలా ఉంటది. ఇంకా ఊపిరాడదు. అది గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం దానికి దేవుడు ఇవ్వలేదు. నీటిలో ఉన్న ఆక్సిజన్ గ్రహించే సామర్థ్యం ఉంది. ఒక్కసారి నీరు తీసేసి బయట వేసామా అంటే ఇంకా అది
ఆక్సిజన్ కోల్పోయి కొట్టుకొని చచ్చిపోతుంది అంతే. ఆ బతికిన కొన్ని క్షణాలు కూడా, కొన్ని నిమిషాలు కూడా నరకం అనుభవిస్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఏదైనా భూమి మీద తిరిగే జంతువు ఏదన్నా తీసుకొని, ఈ చేపలు, మొసళ్ళు ఇవి చక్కగా బతికేస్తున్నాయి నీళ్ళల్లో. నీళ్ళే ఎక్కువున్నాయి. నేను కూడా వాటిలాగా నీళ్ళలో బతికేస్తానని చెప్పి నడి సముద్రంలో దూకేసింది అనుకోండి. ఏదన్నా జంతువు, ఏదన్నా కుక్క, మన ఇంట్లో కుక్క బోట్‌లో వెళ్తా ఉంటే చేపలను చూసి దూకేసింది అనుకోండి. దాని పరిస్థితి ఏంటి? సేమ్ చేప భూమి మీదకొస్తే ఎలాంటి పరిస్థితి ఉంటదో, కుక్క పరిస్థితి కూడా అలాగే ఉంటది నడి సముద్రంలో ఏస్తే. ఎంతసేపు ఉంటది? ఊపిరాడక కొట్టుకొని చచ్చిపోతది కదా! అవునా కాదా? చెట్టు ఉందనుకోండి. ఒక వృక్షం ఉంది. ఆ వృక్షము సరైన ప్రదేశంలో ఉంటే, వేరుపారి ఉన్నట్లయితే వందల సంవత్సరాలు బ్రతుకుతది. దానికేం కంగారేముండదు. ఆ వేళ్ళు అలా దూరం వెళ్ళిపోతా ఉంటాయి. పెద్ద వృక్షంగా ఉంటది. చాలా స్థిరంగా ఉంటది. టెన్షన్ ఏమి ఉండదు దానికి. చక్కగా బ్రతుకుతది వందల సంవత్సరాలు. కానీ ఈ మనుషులు భలే తిరిగేస్తున్నారు ఎళ్లి ఎక్కడ పడితే అక్కడ. ఈరోజు గుంటూరులో ఉంటున్నారు. రేపు మళ్ళీ బెజవాడ ఎళ్తున్నారు. మళ్ళీ ఏలూరు ఎళ్తున్నారు. ఇట్లా తిరిగేస్తున్నారు. నేను గూడా ఈళ్ళకిలాగా తిరుగుతాను అని జెప్పి వేళ్ళతో సహా పెకిలించేసుకొని బయటకొచ్చేసి ఎళ్దాం అనుకున్నాననుకోండి. విజయవాడలో ఉన్న చెట్టు గుంటూరు ఎళ్దాం అని ప్రయత్నం చేసిందనుకో ఏమైతది? సేమ్ చేపకేం జరిగిందో, జంతువుకేం జరిగిందో చెట్టుకి కూడా అదే జరుగుతాది. చెట్టు ఆ యొక్క గ్రౌండ్‌లో రూటెడ్ అయ్యి ఉంటేనే, అంటే వేరు పారి ఉంటేనే అది బ్రతికి బట్టకడతది. చేప నీళ్ళలో ఉంటేనే దాని యొక్క పూర్తి సామర్థ్యంతో అది పనిచేస్తది. నీటి మీద, భూమి మీద బ్రతికే జంతువులు భూమి మీద ఉంటేనే వాటి యొక్క సామర్థ్యము వాటికి అనుగుణంగా బ్రతుకుతాయి. అలాగే క్రైస్తవుడు అన్న ఒక వ్యక్తి, క్రీస్తుని అంగీకరించిన వ్యక్తికి కూడా దేవుడు ఒక సరిహద్దును ఏర్పాటు చేశాడు. ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, మన సరిహద్దులు మనకి తెలియాలి. హల్లెలూయా! క్రిస్ క్రై క్రైస్తవులుగా క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్న మనకి కూడా దేవుడు కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేశాడు. ఆ సరిహద్దులలో ఉంటే మనం ఫలిస్తాము, విస్తారంగా ఫలిస్తాము, బహుగా ఫలిస్తాము. హల్లెలూయా! చెట్టు ఫలించటానికి ఏం అవసరం? అది భూమిలో చక్కగా వేరుపారుంటే బ్రహ్మాండంగా ఫలిస్తది. చేప యాక్టివ్‌గా పరుగులెయ్యాలంటే ఎక్కడుండాలి? నీళ్ళల్లో ఫుల్ పొటెన్షియల్. అంటే మన యొక్క పూర్తి సామర్థ్యం, దేవుడు మనల్ని ఏ కారణం చేత ఎంచుకున్నాడో ఆ కారణం అంతా నెరవేర్చే స్థితిలో ఉంటాం. కానీ ఆ పరిస్థితిలో నుంచి, ఆ యొక్క సరిహద్దులో నుంచి బయటికి వెళ్ళాము అని అనుకోండి, గిల కొట్టుకుంటాం. కొద్దిసేపటికే ఆధ్యాత్మికంగా చచ్చిపోయే పరిస్థితిలో ఉంటాం. ఎక్కువ సమయం పట్టదు. ఇస్కరియోతు యోధాకి పెద్ద సమయం పట్టలేదు. క్రీస్తుకి అనుంగు శిష్యుడిగా ఉండాల్సిన వ్యక్తి యేసయ్యను అప్పగించటానికి, రూ. 30కి అమ్మేయటానికి నిర్ణయం తీసుకుంటం పెద్ద టైం పట్టలేదు. యేసయ్య సన్నిధి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే సాతాను ఆయనలో ప్రవేశించిందంట. హృదయములో ప్రవేశించిందంట. అదే ఫెలోషిప్‌లో ఆ 11 మందితో పాటు ఆ యొక్క పస్కా విందులో అతను ఉన్నట్లయితే ఆ యొక్క ఆపద నుండి తప్పించుకునేవాడు. కానీ బయటికెళ్ళిపోయాడు. దేవుని యొక్క సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత చనిపోవటానికి పెద్ద సమయం పట్టలేదు. ఆధ్యాత్మికంగా, ఫిజికల్‌గా, శారీరకంగా చనిపోవటానికి ఒక రోజు పట్టింది గానీ, ఆధ్యాత్మికంగా చనిపోవటానికి కొన్ని నిమిషాలే పట్టింది. బయటికెళ్ళగానే సాతాను ప్రవేశించిందంట. ఏంటన్నా ఈ సరిహద్దులు? ఎక్కడుండాలి? ఏం చేయాలి? అని అంటారేమో మీరు. మీకు తెలిసిన విషయాలే చెప్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ఈ వచనాలు అద్భుతమైన వచనాలండి. ఈ మాటలను మనం గ్రహించగలిగినట్లయితే ఎన్నో సార్లు చదువుతాం, ఎన్నో సార్లు ధ్యానం చేస్తాం. కానీ ఈ యొక్క సత్యాలు మన హృదయంలో నాటుకొని ఉన్న
ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుందునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. చూడండి, ఇక్కడ ఒక ద్రాక్షావల్లితో పోలుస్తున్నాడు. ద్రాక్షావల్లిలో తీగలు లాంటి వాళ్ళం. తీగ ఫలించాలి అంటే అదేమి జిమ్ చేయక్కర్లా, కష్టపడక్కర్లా. ద్రాక్షావల్లిలో ఉంటే సరిపోతుంది అంతే. ఒక చెట్టు ఫలించాలి అంటే, కొమ్మ ఫలించాలి అంటే ఆ కొమ్మ చెట్టులో ఉంటే సరిపోతుంది. ఆ కొమ్మ చెట్టుకు వేరైన తర్వాత ఆ కొమ్మకు బ్రతుకుండదు. ఈ ద్రాక్షావల్లిలో ఉన్న తీగ ద్రాక్షావళిలో ఉంటే ఫలిస్తుంది, తీగ బయటకు వెళితే చచ్చిపోతుంది. అంతేగా. అంతా అంటే ఈ మాట మీకు అర్థం అవ్వాలి. మీకు ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణలతో కంపేర్ చేసి చూసుకోండి. చేప పరిస్థితి ఇక్కడ యేసయ్య ఇక్కడ ద్రాక్షావళితో పోలుస్తా ఉన్నాడు. అంటే అంత అవినాభావ సంబంధం. కొంచెమే ఆ తీగ ఒక్క పావు గంట బయటికి వెళ్ళొద్దాం అనుకుందనుకోండి, బాగా ఫలించే తీగ అద్భుతంగా ఫలిస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు అసలు ద్రాక్ష గుత్తులు విపరీతంగా ఫలిస్తా ఉంది. రోజు పని చేస్తానే ఉన్నాను, ఫలిస్తానే ఉన్నాలే, ఒక్క పావు గంట అలా షికారు చేసి వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళి వచ్చింది అనుకోండి, ఎండిపోతాం. ఇంకా ఫలించడానికి అవకాశం ఉండదు. కొన్ని నిమిషాలకి అది వడిలిపోతుంది, కొన్ని రోజులకి చచ్చిపోయి ఎండిపోతాం. దేవుడు అదే చెప్తున్నాడు. ఎవరైతే నాలో నిలిచి ఉంటారో వాళ్ళు బహుగా ఫలిస్తారు. బహుగా ఫలిస్తారు అని బైబిల్ చెప్తే బహుగా ఫలిస్తారు అంతే, అందులో డౌట్ ఏమీ లేదు. బహుగా అంటే చాలా ఎక్కువగా విస్తారంగా ఫలిస్తారు. హల్లెలూయా. అదే వచనంలో ఈ మాట కూడా చెప్పాడు యేసయ్య, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి. తీగ ద్రాక్షావళిలో లేకపోతే ఏమీ చేయలేదు, అలాగే మీరు కూడా నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళు క్రీస్తులో అంటు కట్టబడి ఉంటేనే ఫలించగలుగుతారు. క్రీస్తు నుండి వేరైన తర్వాత ఇంకా ఫలించడానికి అవకాశాలు ఏమీ లేవు, జీరో అన్నమాట. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉంటే బహుగా ఫలిస్తాము, ఆయనలో లేకపోతే ఏమీ చేయలేము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే దీని అర్థం ఏంటి? దీనికి ఆపోజిట్ ఏంటి చెప్పండి? క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. బాగుంది కదా? పాజిటివ్. నెగటివ్ మాట మాట్లాడితే క్రీస్తు యేసునందు లేని వారికి అన్ని రకాల శిక్షా విధులు ఉంటాయి. చదువుకోవచ్చుగా, అంతేగా. క్రీస్తు యేసునందు లేని వారికి శిక్షా విధి ఉంటుంది, అంతే కదండి. క్రీస్తులో ఉంటే ఏ శిక్షా విధి లేదు, క్రీస్తులో లేకపోతే అన్ని శిక్షలు ఉంటాయి. అంటే ఏసీడీసీ అన్నమాట. యేసులో ఉంటే బహుగా ఫలిస్తాము, యేసులో నుంచి బయటకు వెళ్ళిపోతే ఇమ్మీడియట్ గా పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. రోమ 6:14 ఎప్పుడు చెప్తా ఉంటాను మీకు. కృప కింద ఉన్న వారికి పాపం పెత్తనం చేయదు. ఎవరైతే కృప కింద నిలిచి ఉంటారో, తెలుగులో ఎలా ఉందో చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మీరు కృప కింద ఉన్నట్లయితే, మీరు కృపకు దాసులైన వారైగా ఉన్నట్లయితే పాపము మీ మీద ప్రభుత్వము చేయదు, మీ మీద పెత్తనము చేయదు అని చదువుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే, మిమ్మల్ని రూల్ చేయదు, మీరు రూల్ చేస్తారు. హల్లెలూయా. ఎవరు? కృప కింద నిలిచి ఉన్నవారు మీద పాపం అసలు పనిచేయదంట. పాపానికి అసలు ఎలాంటి అధికారం ఉండదట. కృప కింద, దీనికి ఆపోజిట్ చదువుకుంటే, కృప కింద లేని వారికి అన్ని పాపాలు, చిన్న చిన్న పాపాలు కూడా పెత్తనం చేసేస్తాయి. చిన్న సిగరెట్ పేక్ కూడా ఎలా కావాలంటే అలా ఆడిస్తుంది. ఎప్పుడైతే మనము కృపకు దూరం అయిపోతామో. వీటన్నిటిని బట్టి మీకేమో అర్థమవుతుంది. వాట్ ఈజ్ అవర్ టెరైన్? ఏది మన బౌండరీస్ ఏంటి? మన యొక్క సరిహద్దులు ఏంటి? దేవుడు మనకి ఏర్పాటు చేసిన సరిహద్దులు ఏంటి? సరిహద్దులలో నిలిచి ఉంటే ఏం జరుగుతుంది అనేది మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. యేసులో ఉంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అనేది ఒకసారి ఊహించుకుందాం. యేసులో ఉంటేనే ఇవన్నీ దొరుకుతాయండి. యేసులో నుంచి బయటకు వెళ్తే ఏమీ దొరకవు.
యేసయ్యలో ఉంటేనే అన్నీ దొరుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. యేసయ్య యొక్క ప్రభుత్వం కింద మనం లోబడి ఉండటం ద్వారా ఎన్ని అద్భుతమైన విషయాలు మనం పొందుకుంటామో, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాలు చదువుకోండి శ్రద్ధ పెట్టి. ఎన్నో విషయాలు తెలియజేస్తాను. ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు మీకు క్విక్‌గా చూపించాలని ఆశపడతా ఉన్నాను. యేసులో నిలిచి ఉంటే ఏం దొరుకుతాయి? యేసులో నిలిచి ఉండకపోతే ఇవేమీ దొరకవండి. ఇందులో ఉన్న ఏమి కూడా లిస్ట్‌లో ఉన్న ఏమీ దొరకదు. చదువుకుందాం. 3వ వచనం చూద్దాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు, ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి ఈ మాట వస్తుంది. క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించును. క్రీస్తులో నుంచి బయటికి వెళ్ళిపోతే ఇవేమీ దొరకవు. అందరూ ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ప్రతిదీ అనుగ్రహించాడు. ఎప్పుడు? క్రీస్తునందు ఉంటేనే దొరుకుతాయి. హల్లెలూయా. ఆయన క్రీస్తునందు, ఇది క్రీస్తునందు అనే మాట తీసేస్తే ఈ వచనం మనకి వర్తించదు. క్రీస్తులో ఎవరైతే నిలిచి ఉంటారో వారికి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము అని అంటే దాని యొక్క అర్థం ఏంటంటే క్రీస్తులో మనము నిలిచి ఉండటం లేదు అని. క్రీస్తు నిలిచి ఉంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి లభిస్తుంది. బాగుంది. నెక్స్ట్ 2వ వచనం, తర్వాత వచనం చదువుకుందాం. 4-6 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. నెమ్మదిగా చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకే. యేసయ్యను తీసేసాం అనుకోండి, ఇంకేం ఉండదు. యేసులో నిలిచి ఉంటే, యేసులో ఉంటే ఆయన తండ్రి అయిన దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరిస్తాడు. యేసులో లేకపోతే కుమారులుగా స్వీకరించడానికి అవకాశం లేదు. ఎవరైతే యేసులో నిలిచి ఉంటారో వారిని తండ్రి అయిన దేవుడు కుమారులుగా స్వీకరిస్తాడు. యేసయ్యతో పాటు మీరు కూడా నా కుమారులే అని అంటాడు. యేసుని తీసివేసామనుకోండి, ఇక్కడ ఉండదు, మళ్ళీ వర్తించదు. తరువాత చూడండి, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన ఎవరిలో ఏర్పాటు చేసుకున్నాడు? క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తుని తీసేస్తే మనం ఇక్కడ లేనట్టే. క్రీస్తులో మనం నిలిచి ఉన్నట్లయితే మన యొక్క సరిహద్దులు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉంటే చూడండి ఇవన్నీ వర్తిస్తాయి. తన తండ్రి ఎదుట మనల్ని పరిశుద్ధులు అని దేవుడు పిలుస్తాడట. ఎలాగా? నిర్దోషులు అని పిలుస్తాడట. ఒక్క తప్పు కూడా చేయలేదు వీళ్ళలో అసలు నాకు ఏ దోషము కనపడటం లేదు అని అంటాడంట తండ్రి అయిన దేవుడు. ఎప్పుడో తెలుసా? క్రీస్తులో నిలబడి ఉన్నప్పుడు. హల్లెలూయా. క్రీస్తులో మనం నిలిచి ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తే వీళ్ళు పరిశుద్ధులు అంటాడట. హల్లెలూయా. మనల్ని మనం చెప్పుకోమన్నాం అనుకోండి, మనల్ని ఆ సీట్లో కూర్చోబెట్టి చెప్పమన్నా గానీ మనం చెప్పలేం కదా మన విషయంలో. నేను పరిశుద్ధుని ఏంటయ్యా, నేను నిర్దోషిని ఏంటయ్యా, నేను ఇన్ని తప్పులు చేసిన వాడిని, నీకు ఇన్ని తప్పులు చేస్తే నా దోషాలు ఒక్క దోషం కూడా కనపడటం లేదా అని అంటాం మనం. నాకు ఏమీ కనపడటం లేదు అని అంటాడు. ఎంత ఆశీర్వాదం చూడండి. ఒకసారి ఊహించుకోండి, మిమ్మల్ని జడ్జి సీట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోమంటే ఎవరన్నా ఇలాంటి తీర్పు తీర్చుకోగలుగుతారా? ఎంత సామర్థ్యం ఉందా? ఎంత పరిస్థితి ఉందా ఎవరికైనా? నేను నిర్దోషిని అని మనం చెప్పగలుగుతామా? తండ్రి సన్నిధిలో నిలబడి ఎవరైనా సరే నేను పరిశుద్ధుని అని చెప్పగలుగుతామా? ఎవరు చెప్పలేరు. కానీ ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో, ఎవరైతే క్రీస్తులో ఉంటారో, క్రీస్తులో మనల్ని చూసినప్పుడు దేవుడు మనం చూడండి యేసయ్యని చూస్తాడు. చూసి పరిశుద్ధులు, హల్లెలూయా, వీళ్ళు నిర్దోషులు, నాకు అసలు ఒక్క తప్పు కూడా కనపడటం లేదు, మొత్తం చెరిగిపోయినాయి, ఏమీ ఉండవు అన్నమాట. క్రీస్తులో ఉంటే మొత్తం చెరిగిపోతాయి, ఏమీ కనపడవు. అక్కడితో అయిపోలేదండి. చూడండి,
దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనం. ఎవరి యందు? ఆ ప్రియుని యందు. ఎవరు ఆ ప్రియుడు? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తులో ఆయన రక్తం వలన మనకి పాప విమోచన లభించింది. మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎవరికో తెలుసా? ఎవరైతే ఆ ప్రియుని యందు నిలిచి ఉంటారో, ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో వారికి ఈ యొక్క అద్భుతమైన రక్షణ, విమోచన, పాపక్షమాపణ దేవుడు దయచేస్తాడు. క్రీస్తులో నిలిచి ఉండకపోతే ఇవేమి వర్తించవండి. ప్రతిదానికి కూడా కండిషన్ చూడండి. ఆ ప్రియుని యందు, క్రీస్తు యందు, క్రీస్తులో, అంతే. తర్వాత చూద్దాం. చాలా ఉన్నాయి, కొన్ని చూపిస్తున్నాను మీకు. తర్వాత 3 అధ్యాయాలు చదువుకోండి. మొదటి 3 అధ్యాయాలు ఎన్నో విషయాలు ఉంటాయి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలగటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. మరియు ఇక్కడ చూడండి, మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. క్రీస్తునందు మందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన యందు ఉంటే మనము ఆయనకు స్వాస్థ్యంగా ఉంటామంట. హల్లెలూయా. ఇది మీకు అర్థమవుతుందో లేదో? ఈ మాట చాలా బుర్ర బద్దలైపోయే మాట. దేవుడి దగ్గర నుంచి మనం స్వాస్థ్యం పొందుకుంటాం కాదండి. ఆయన యందు మనల్ని దేవుడు స్వాస్థ్యంగా ఎంచుకున్నాడంట. క్రీస్తులో నిలిచి ఉంటే మన విలువ పెరిగిపోతుంది. హల్లెలూయా. సున్నాలమే మనము. క్రీస్తు పక్కన నుంచుంటే మన విలువ అద్భుతంగా పెరుగుతుంది. హల్లెలూయా. క్రీస్తు అనే ప్రభువులో నిలిచి ఉన్నట్లయితే ఈ సున్నాలకి విలువ వస్తుంది. ఆ విలువను చూడండి, మీకు అర్థమవుతుందో లేదు. క్రీస్తులో నిలిచి ఉన్న వాళ్ళకంట మనలను దేవుడు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకుంటాడంట. వీళ్ళు నా ఆస్తి అని చెప్తారట. మనం చూసి ఎవరైనా చెప్తారండి భూమి మీద? తండ్రి అయిన దేవుడు మనలను నా ఆస్తి, వీళ్ళు నా స్వాస్థ్యం, నా ఇన్హెరిటెన్స్ అని చెప్పి మన గురించి చెప్తారట. ఎప్పుడు తెలుసా? క్రీస్తులో మనం నిలిచి ఉన్నప్పుడు. ఈ విలువ లేని జీవితాలకు గొప్ప విలువను దేవుడు అందిస్తాడు. క్రీస్తులో ఉన్న వాళ్ళకి విలువ వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకు వెళ్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడింది. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికే పరిశుద్ధాత్మ దేవుడు వారి జీవితాల్లో ఉంటాడు. ఆత్మచేత మనం ముద్రించబడతాం. మన స్టాంపింగ్ అవుతుంది. మన పాస్పోర్ట్ స్టాంపింగ్ అవ్వాలి అంటే, వీసా రావాలి అంటే, పరలోకపు స్టాంపింగ్ అవ్వాలి అని అంటే క్రీస్తులో ఉండాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే మన యొక్క పరలోకపు పౌరసత్వానికి ముందుకు కావలసిన స్టాంపింగ్ జరుగుతాయి. తర్వాత చూద్దాం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరు. చూడండి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలుగా మనం మారుతాం. మనని దేవుడు ఒక ఆస్తిగా, స్వాస్థ్యంగా నేను సంపాదించుకున్నాను వీళ్ళని. మనం చెప్పుకుంటాం కదా, మీరు ఏదన్నా ఇల్లు కట్టుకున్నారనుకోండి, లేకపోతే ఏదన్నా పొలం కొనుక్కున్నారనుకోండి, ఇది నా కష్టార్జితం, నేను కొనుక్కున్నాను, నేను సంపాదించుకున్నాను అని చెప్తాం కదా. అలాగే తండ్రి అయిన దేవుడు చెప్తారట మన గురించి, వీళ్ళు నా ఆస్తి, నేను సంపాదించుకున్నాను వీళ్ళని, వీళ్ళు నా సంపాదించుకున్న ప్రజలు అని చెప్పి పరలోకంలో ప్రకటన చేస్తాడట. హల్లెలూయా. ఎంత విలువ ఇస్తాడో చూడండి, ఎంత విలువ. ఒక్కొక్క మాట ఎంత విలువైన మాట. ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా, ఇవన్నీ కూడా మీకు ఆస్తులుగా కనపడకపోతే ఇంకా మరేది ఆస్తిగా కనపడుతుందో నాకు తెలియదు. ఎంత గొప్ప ఆస్తిని దేవుడు మనకి అనుగ్రహించాడు. ఎప్పుడు లభిస్తుందో తెలుసా? మనం ద్రాక్షావళిలో నిలిచి ఉన్నప్పుడు.
క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మన జీవితంలో నిజమవుతాయి. ఇవన్నీ కూడా మనం పొందుకునే ఆస్తులవుతాయి. మనము దేవుడికి ఆస్తిగా మారతాం. హల్లెలూయా! ఎంత హెచ్చింపో చూడండి. ఎంత హెచ్చింపో చూడండి. వీళ్ళెవరో తెలుసా? నా ఆస్తి, నా సంపద నేను సంపాదించుకున్నాను. నా ప్రజలు వీళ్ళు అని చెప్పి ప్రభువు దేవుడు, తండ్రి అయిన దేవుడు మన గురించి గొప్పగా చెప్పుకునే పరిస్థితి. ఎప్పుడు లభిస్తదో తెలుసా? క్రీస్తులో ఉంటేనే లభిస్తది. క్రీస్తుకి వేరయ్యి మనం వెంటనే ఎండిపోతామండి. క్రీస్తులో నుంచి వెళ్ళిన మరుక్షణం చచ్చిపోతాం. ఆధ్యాత్మికంగా వెంటనే చచ్చిపోతాం. కానీ దయగలిగిన దేవుడు ఎన్నో సార్లు మనం వేరు పడినా కానీ మనల్ని తీసుకొచ్చి అంటు కడతా ఉన్నాడు. అందుకే బ్రతికి బట్ట కడతా ఉన్నాం. ఆయన మన వెంట పడి మనం వేరు పడినప్పుడల్లా మనం వెంట పడి మనం వెతికి పట్టుకొని మరలా అంటు కట్టడం వల్లే మనం బ్రతికున్నాం. క్రీస్తులో నిలిచి ఉంటే ఫలిస్తా ఉంటాం. బయట వేరు పెడితే వేరు పట్టం, మళ్ళీ దేవుడు కట్టడం, మళ్ళీ వేరు పట్టం, దేవుడు కట్టడం, ఇదే సరిపోతుంది మనకి. ఫలించడానికి సమయం సరిపోదు. ఫలించడానికి అవకాశం సరిపోదు. ఎవరైతే క్రీస్తునందు నిలిచి ఉంటారో, స్థిరులవి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఈ ఫలాలన్నీ, ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకోవడానికి అద్భుతమైన అవకాశం. ఇంకొక వచనం మీకు చూపిస్తాను. ఎఫెసీ 3:11 ఉంటుంది. చదువుకోండి. ఇవి వచనాలు 8-11 కలుస్తున్నది. ఇందులో ఏముంటుందంటే క్రీస్తు ద్వారా మనము తండ్రి అయిన దేవుడి దగ్గరికి ధైర్యంగా వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందంట. ఇంగ్లీష్ లో అలాగే ఉంది. తెలుగులో 3 వచనాలు కలుస్తున్నాయి. ఏంటంటే తండ్రి అయిన దేవుని సన్నిధికి మనం వెళ్ళటానికి, ధైర్యంగా వెళ్ళటానికి, భయపడకుండా వణికిపోతా వెళ్ళటం కాదు. నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, మా డాడీ అని చెప్పి మనం ధైర్యంగా వెళ్ళటానికి ఎలా వస్తుందంటే క్రీస్తులో ఉంటేనే వస్తుందట. క్రీస్తులో ఉంటే మనం తండ్రి అని దగ్గరికి వెళ్ళి అబ్బా తండ్రి అని మనం ప్రార్థన చేయగలుగుతాం. క్రీస్తుకు వేరు పడిన తర్వాత ఈ రిలేషన్ కూడా కట్ అయిపోతుంది. మనం క్రీస్తులో అన్నీ ఉన్నట్టే మనకి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ప్రభు అయిన యేసు క్రీస్తులో మనకి ప్రతిదీ లభిస్తుంది. ప్రతిదీ కదా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అన్నాడు యేసయ్య. ప్రతిదీ అంటే ప్రతిదీ అని అంతే. ఇంకా బైబిల్లో ప్రతిదీ అని అంటే ఇంకా అందులో వెనక్కి తిరిగి చూసుకుంటానికి ఏమి తీసేలా దేవుడు. ప్రతి ఆశీర్వాదమును దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహించాడు. మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? పంటలు పడక్కర్లా, కష్టపడక్కర్లా. కొమ్మలు కష్టపడవు. కొమ్మలు ఏమైనా కష్టపడతాయండి? ఎక్కడున్న చెట్లో ఉన్న కొమ్మలు వేళ్ళు కష్టపడతాయి. వేళ్ళు సారం అంతా గ్రహించాలి. అవంతా గ్రహించి దానికి సప్లై చేస్తే ఫ్రూట్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. మామిడి కొమ్మలు ఫలించాలంటే, కాయలు రావాలంటే ఎలా వస్తాయి? చెట్లో నుంచి ఉంటే వచ్చేస్తాయి అంతే. బయటికి వెళ్తే చచ్చిపోతాయి. మన జీవితం కూడా అంతే. క్రైస్తవులుగా మనము ఒక్కసారి క్రీస్తు నుంచి బయటికి వెళ్ళిపోతే ఊపిరాడక చచ్చిపోతాం. బతికే ఉన్నాంగా, ఎప్పుడు చచ్చిపోలేదు కదా అంటే మీ పరిస్థితి ఒక్కసారి గమనించండి. బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు అనేది. ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుందో చచ్చిన స్థితి, కుళ్ళి కంపు కొట్టే స్థితిలోనే ఉంటాం. కానీ దయగలిగిన ప్రభువు మరలా మనకి బ్రతుకునిచ్చి మనం బ్రతికించడం వలన మరలా జీవం వచ్చినట్టు అనిపిస్తుంది ఆయన సన్నిధికి వచ్చినప్పుడు. క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు బ్రతికుంటాం. క్రీస్తులో నుంచి బయటికి వెళ్ళిపోతే చనిపోతాం. అంటే మన సర్వస్వం, మన బ్రతుకు క్రీస్తులోనే ఉండాలి. క్రీస్తులో ఉంటే బహుగా 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 ఫలించే స్థితి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. కొన్నిసార్లు కొంతమందికి అవయవాలన్నీ చెడిపోతాయి ఒక్కసారి. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ అంటారు. అంటే శరీరంలో గుండె, కిడ్నీ, లంగ్స్ మొత్తం ఒకేసారి పాడైపోతాయి. వాళ్ళు కంప్లీట్ గా కోమాలో ఉంటారు. అంటే పనిచేయాల్సిన అవయవాలు ఏవి పనిచేయకపోతే ఎక్మో అనే ఒక సపోర్ట్ పెడతారు. లైఫ్ సపోర్ట్ అంటారు దాన్ని. ఈసీఎంఓ లైఫ్ సపోర్ట్ అని పెట్టి మన శరీరంలో అవయవాలు చేయాల్సిన పనులన్నీ కూడా ఆ మిషన్ చేస్తా ఉంటది. అన్ని పనులు, కిడ్నీ చేయాల్సిన పని, లంగ్ చేయాల్సిన పని, హార్ట్ చేయాల్సిన పని, లివర్ చేయాల్సిన పని, అన్ని పనులు అదే చేస్తా ఉంటాం. అంటే బ్రతికుంటాం గానీ చచ్చిపోయినట్టే అనమాట. అలాంటి పరిస్థితి జీవోత్సవం అంటారు. అంటే ఇక మొత్తం మెషిన్సే చేస్తా ఉంటాయి. ఆడలా ఉంటాడు. వాడి వల్ల ఏ ఉపయోగం ఉండదు. బెడ్ మీద పడిపోయి ఉంటాడు. పేరుకి బతుకున్నాడని చెప్పి ఓటర్ లిస్ట్ లో ఉంటాడు గాని
ఫలించటం కానీ, వాడు ఏమన్నా పని చేయగలగటం కానీ అసలు అవకాశమే లేదు. క్రైస్తవులు చాలా మంది లైఫ్ సపోర్ట్ మీదే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. లైఫ్ సపోర్ట్. దేవుడిచ్చే లైఫ్ సపోర్ట్. దేవుడు ఏంటంటే మన మీద కనికరం చూపించి ఈ మిషన్‌లు అరేంజ్ చేసి పెట్టాడు. మనం చచ్చిపోయిన స్థితిలో కూడా పూర్తిగా చావకుండా ఆ ఎక్మో లైఫ్ సపోర్ట్ పెట్టి వీడు బ్రతికితే బాగుండు, వీడు బ్రతికితే బాగుండు, బ్రతికితే బాగుండు అని చెప్పి మన తరపున దేవుడు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తా ఉన్నాడు. ఇంకొక సంవత్సరం చూద్దామయ్యా, ఇంకొక సంవత్సరం చూద్దాం, ఇంకొక మిషన్ పెడతాను వీడికి, ఇంకొంచెం వేస్తాను, ఇంకొంచెం వేరే సెలైన్లు ఎక్కిస్తాను, నేను వేరే మెడిసిన్ ఏదన్నా ఇస్తాను, వీడు బ్రతుకుతాడేమో, వీడు ఫలిస్తాడేమో. అవును నిజమే, ఫలించట్లేదు వీడు. సంవత్సరం నుంచి బెడ్ మీద పడుకొని ఉన్నాడు, 10 పైసలు ఉపయోగం లేదు వీడి వల్ల. చాలా ఖర్చు పెడుతున్నాం, మనం చాలా నష్టపోతున్నాం. కానీ వీడు బ్రతకాలి, వీడు బ్రతికితే బాగుంటుందని చెప్పి ప్రభువు మనకి మన పక్షా నుండి విజ్ఞాపన చేయటం వల్లనే చాలా సార్లు బ్రతికున్నాం. అలా లైఫ్ సపోర్ట్ మీద బ్రతికుంటే మనం ఫలాలు ఎప్పుడు ఫలిస్తామండి? ఎప్పుడు ఫలిస్తాం చెప్పండి? క్రీస్తులో నిలిచి ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే క్రైస్తవులు బాగుంది, బౌండరీ పెట్టాడు దేవుడు, సరిహద్దులు గీశాడని చెప్పి ఆ సరిహద్దులు వెంబడే తిరుగుతా ఉంటారు. దేవుడు ఏమని చెప్తాడు? క్రీస్తుని సెంటర్ గా చేసుకొని ఆయనలో నిలిచి ఉండండి అంటే సంపూర్ణంగా దగ్గరలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను, టైం ఎక్కువ అవ్వట్లేదని అనుకుంటే. ఇక్కడ మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. బోర్డర్ లో ఏం జరుగుతుంది అనేది అసలు వాళ్ళకి అనవసరం అన్నమాట. రిలాక్స్డ్ గా ఉంటారు కదా. అదే మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయి కాశ్మీర్ బోర్డర్ లో పడేశారనుకోండి. కాశ్మీర్ బోర్డర్ లో ఉన్న వాళ్ళు విజయవాడలోనో పాలకొల్లులోనో ఉన్న వాళ్ళలాగా ఉండగలుగుతారా? అసలు కుదురుతుందా అలాగా? చాలా డేంజర్ ఏరియా కదా. పాకిస్తాన్ సరిహద్దుల్లో మనం ఉండాలంటే ఎంత డేంజర్ అంటే, ఒక్క క్షణం పొరపాటున ఆదమరచి అటువైపు బోర్డర్‌కి వెళ్ళామంటే పిట్టలను కాల్చినట్టు కాల్చి పడేస్తారు. పాకిస్తాన్ వాళ్ళు అక్కడ మిలిటరీ రెడీగా ఉంటది. నువ్వు ఒక్క క్షణం ఇండియా బోర్డర్ నుంచి పాకిస్తాన్ బోర్డర్‌లోకి ఎంటర్ అయ్యావా అంటే, పాకిస్తాను సరిహద్దుల్లోకి ఎంటర్ అయ్యావు అనంటే వెంటనే పిట్టను కాల్చినట్టు కాల్చేస్తారు. ఎక్కువ టైం పట్టదు. అదే మనం వచ్చి మన సిటీలో ఉన్నామనుకోండి, విజయవాడలో ఉన్నామనుకోండి, లేకపోతే బోర్డర్‌లో ఉండకుండా దేశం మధ్యలో ఉన్నామనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు మన దగ్గరకొచ్చి కాల్ చేయటానికి సాధ్యం కాదు. వాళ్ళు మననేమి చేయలేరు. అలాగే క్రీస్తు మధ్యలో నిలిచి ఉన్న వారికి ఈ కష్టాలు, తలనొప్పులు, ఈ గోలంతా ఉండదు. శత్రువు వచ్చి ఏం చేస్తాడు, సాతాను వచ్చి ఏం చేస్తాడు, ఆడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు, అసలు సాతాను గురించి ఆలోచనే ఉండదు. ఎవరన్నా మీరు ఆహ్, విజయవాడలోనో, మీ యొక్క రాజమండ్రిలోనో, పాలకొల్లులోనో, తణుకులోనో కూర్చొని రోజు కాశ్మీర్ బోర్డర్ గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు మీలో? ఎవరు ఉండరు. ఎందుకు? మీరిక్కడున్నారు. సెంటర్‌లో ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీ మీద తలకాయ మీద ఆహ్, తుపాకీ పెట్టి కాల్చేసే అవకాశం లేదు. అదే కాశ్మీర్ బోర్డర్‌లో ఉంటే అవకాశం ఉంటుంది. చాలా మంది క్రైస్తవులు ఇది చేయొచ్చన్నా, ఇది చేయకూడదన్నా అని క్వెషన్‌లు అడుగుతా ఉంటారు. ఇలాంటి క్వెషన్‌లు అడిగే వాళ్ళందరూ గూడా బోర్డర్‌లో ఉన్నవాళ్ళే. బోర్డర్‌లో ఉంటే చేయొచ్చా? చేయకూడదా? చేయొచ్చా? చేయకూడదా? అనే ఆలోచన చేసేవాళ్ళు చాలా డేంజర్‌లో ఉంటారు. చాలా సార్లు సరిహద్దులు దాటి పక్కకు వెళ్ళే పరిస్థితిలో ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉండాల్సిన అవసరం లేదు మనం. సెంటర్‌లో ఉండాలి. దేవుని యొక్క చిత్తానికి సెంటర్‌లో ఉన్నట్లయితే ఈ యొక్క ఆలోచనలు ఉండవు. మనం ఫలిస్తా ఉంటాం. మన పని మనం సమర్థవంతంగా ఈ యొక్క ఆలోచనలు, టెన్షన్‌లు లేకపోకుండా, ప్రెషర్స్ లేకపోకుండా దేవునిలో ఫలించే అనుభవాన్ని మనం పొందుకోగలుగుతాం. అలాంటి అనుభవంలో మనం ఉండాలని ప్రభువైన యేసయ్య ఆలోచించేస్తున్నాడు. అదే మన నుంచి కోరుకుంటా ఉన్నాడు. అంటే దీని ఉద్దేశ్యం ఏంటంటే, దేవుని చిత్తం చేయటం అనేది మనకిష్టంగా ఉండాలి. చూడండి, కీర్తన 40వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. కీర్తన 40వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ చూడండి, సంతోషం అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు దావీదు? నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. దేవుని చిత్తం నెరవేర్చటం నాకు చాలా సంతోషం. నేను ఉత్సహిస్తున్నాను, సంతోషిస్తున్నాను అని చెప్పి ఇంగ్లీష్‌లో చాలా ఉంటది. డిలైట్ అని ఉంటుంది. నాకు చాలా సంతోషం నీ చిత్తం చేయటం అంటాడు. హల్లెలూయా! దేవుని యొక్క చిత్తం చేయటం అనేది
నాకెంతో సంతోషం, నాకెంతో ఇష్టం, ఎంతో ఇష్టం అని చెప్పి దావీదు చెప్తా ఉంటాడు. మనం కూడా దేవుని పరిచర్యలో, దేవుని చిత్తాన్ని నెరవేర్చటంలో సంతోషిస్తున్నామా? లేకపోతే ఈ పని చేయకపోతే దేవుడేమైనా శిక్షిస్తాడేమో, ఈ రోజు ఎళ్ళకపోతే ఆరాధనలో లేకపోతే శిక్షిస్తాడేమో, ఈ రోజు వాక్యం చదవకపోతే నాకేదో ఒక ఆపదొస్తదేమో, ఈ రోజు ప్రార్థన చేయలేదు ఏదో ఒకటి అవుతదేమో, కొన్నాళ్లుగా నేను సంఘానికి వెళ్ళటం లేదు, నాకు మా ఇంటికి ఏదన్నా ఆపదొస్తదేమో, ఈ టెన్షన్‌లో ఉన్నారా? ఈ టెన్షన్‌లో ఉన్నారంటే ఎక్కడున్నారో తెలుసా? బోర్డర్‌లో ఉన్నట్టు. బోర్డర్‌లో ఉన్న వాళ్ళకి ఈ టెన్షన్‌లన్నీ ఉంటాయి. అలా కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చటం నాకు సంతోషం. దేవుని సన్నిధికి వెళ్ళటం నాకిష్టము. జనులు యెహోవా సన్నిధికి వెళదాము, యెహోవా మందిరానికి వెళదాము అని చెప్పినప్పుడు నేను సంతోషించి గంతులు వేశాను అంటాడు దావీదు. ఎవరైనా సరే పదండి దేవుని సంఘానికి వెళ్దాం అని అనుకుంటే నాకు సంతోషం అంటాడంట. ఎంత సంతోషమో, ఎంత ఉత్సాహమో. ఇంత సంతోషమో, ఉత్సహించే దావీదు కూడా ఒకసారి బోర్డర్ దాటాడు. మీకు తెలుసు అనుకుంటున్నాను. ఒకసారి ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసిన సరిహద్దులు దాటి వెళితే ఎంత దుర్మార్గుడిగా మారిపోయాడో చూడండి. ఎంత మంచి దావీదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చటము, నా సంతోషము, నాకదే ఇష్టం, నా ఆకలి, నా దప్పిక అన్న వ్యక్తి ఒక్క నిమిషం సరిహద్దు దాటి వెళితే దేవుని నమ్ముకున్న వ్యక్తుల కంటే, నమ్ముకోని వ్యక్తుల కంటే దారుణంగా ప్రవర్తించాడు. వ్యభిచారం చేశాడు, మర్డర్ చేసేసాడు. ఒక వ్యక్తిని హతమార్చే పరిస్థితికి, చాలా దారుణమైన స్థితికి, నరహత్య అలాంటి పరిస్థితిలో పడిపోయాడు. ఇంత మంచి దావీదు. అంటే ఒక్కసారి మనం దేవుడిని సెంటర్‌లో వండుకోకుండా సరిహద్దుల్లోకి వెళ్ళిపోయాము అంటే డేంజర్‌లో పడిపోతాం. కాకుండా దేవుడి సన్నిధిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చటం నాకిష్టము. యేసయ్య అంటాడు గదా! దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే నా ఆకలి, నా దప్పిక నాకింక అలాంటి స్థితిలో ఉంటే యేసయ్య ఫలించినట్లుగా మనం గూడా ఫలిస్తాము. కీర్తన 57వ అధ్యాయం 1 వచనం. తర్వాత ఇంటికెళ్ళి చదువుకోండి. ఇక్కడేంటంటే, నీ రెక్కల క్రింద నన్ను కాచి కాపాడు అని చెప్పి దావీదు ప్రార్థన చేస్తాడు. అలాగే కీర్తన 91 కూడా చదువుకోండి. చాలా అద్భుతమైన కీర్తన. కీర్తన 91. 91వ అధ్యాయము 14-16 వచనాలు చూసుకున్నట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను అంట. చూడండి ఇక్కడ దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇతను నన్ను బాగా ప్రేమిస్తున్నాడు. అందుకే నేను అతన్ని తప్పిస్తాను. అతడుకు నా నామం తెలుసు. అందుకని నేను గనపరుస్తాను. అందుకనే అతను మొరపెట్టినప్పుడు నేను ఆయనకి ఉత్తరం ఇస్తాను. ఏంటి నా ప్రార్థనలకు జవాబులు రావట్లేదనంటే మీకు ఆన్సర్‌లు దొరుకుతాయి ఇక్కడ. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తుంది. దేవుడు చేసే వాగ్దానాలు చూడండి ఎన్ని వాగ్దానాలు. ఈ వాగ్దానాలన్నీ కూడా ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఇష్టంగా చేస్తారో, ఎవరైతే ఆ యొక్క సెంటర్‌లో ఉంటారో, ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో, వారికి ఇవన్నీ కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు. ఇన్ని ఇంత ఆస్తి దేవుడు మనకి కూర్చిపెట్టాడండి. ఇంత విస్తారమైన ఆస్తి, ఇంతకు మించిన ఆస్తి మరేదైనా ఉందంటారా ఈ విశ్వంలో? ఏమీ లేదు కదా! ఇంత, ఇంత విలువైన ఆస్తిని, ఇంత విలువైన వాగ్దానాలను దేవుడు మనకి ఏర్పాటు చేసి ఉంచారు. దానికి మనం చేయాల్సింది ఏమీ లేదు. మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన చిత్తములో నిలిచి ఉన్నట్లయితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన సామర్థ్యాన్ని, శక్తిని ప్రతిదీ కూడా, ప్రతి ఈవిని కూడా దేవుడు మనకు దయచేస్తాడు. కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆలోచన చేయండి. హల్లెలూయా! మీ హృదయాంతరంగంలో ఏముందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమి ఆలోచనలు మీ హృదయాంతరంగంలో నడుస్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని చిత్తం నెరవేర్చటం కష్టంగా చేస్తున్నారా? ఈ యొక్క భక్తి చేయటం ఇష్టంగా చేస్తున్నారా? కష్టంగా చేస్తున్నారా? బౌండరీల్లో తిరుగుతున్నారా? సరిహద్దుల్లో తిరుగుతున్నారా? బోర్డర్‌లో చాలా సార్లు సాతాను వేసే బాణాలకు చిక్కుకుంటున్నారా? శత్రువు వేసే ఆ యొక్క ఆ బాంబు దాడులు, గ్రెనేడ్ దాడులకు ఆ దాడుల్లో పడి కాళ్ళు, చేతులు పోగొట్టుకుంటున్నారా? ఇంజ్యూరీస్ అయిపోయి
ఆధ్యాత్మిక చిల్లులు పడిపోయిన జీవితం లాగా ఉందా? ఎక్కడున్నాం? పరుగులు చేస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేస్తారా? ఒక్క నిమిషం మీ హృదయంలో ఉన్న ఒక్కసారి దేవునికి వ్యక్తపరచగలుగుతారా? యేసయ్యా, ఇంత అద్భుతాన్ని మీరు మా కొరకు సిద్ధపరిచి ఉంచితే, ఇంత అద్భుతమైన జీవితాన్ని ప్రభువా, ఇంత విలువైన జీవితాన్ని మా కొరకు సిద్ధపరిచి ఉంచితే, మేము బోర్డర్‌లో అటు, ఇటు, ఇటు, అటు తిరుగుతా గాయాలు పాలవుతున్నాం తండ్రి. దాన్ని నెరవేర్చటం మాకు ఆకలిగాను, దప్పికగాను, ఇష్టంగాను ఆశపడతా ఉన్నాం. ఎంత అవివేకులమయ్యా! ఆకాశమందున్న తండ్రి నవ్వుతూ ఉన్నాడు. ఎందుకు వీళ్ళు ఇంత అవివేకంగా ప్రవర్తిస్తున్నారు? వీరికి ఈ స్వాస్థ్యాన్ని, ఇంత రాజ్యాన్ని చేసి రాజులుగా చేస్తే ఇంత కుట్రలు చేస్తా ఉన్నారు. ఈ కుట్రలు చేయటం వల్ల తండ్రికేమి ఎలాంటి నష్టం లేదు గానీ, మనం నష్టపోతామండి. ఈ యొక్క మనల్ని విడిపించును గాక. మన హృదయాన్ని, మన హృదయంలో హృదయాంతరంగంలో ఉన్న ఈ యొక్క అవివేకం, మూర్ఖత్వాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని దాని నుంచి విడిపించును గాక. దేవుడు మనకి నిజమైన, నిజమైన, నిజమైన స్వాతంత్రాన్ని ప్రకటించును గాక. ఇక్కడ అవివేకంగా ఏమని చెప్తున్నారంటే, మేము వారి కట్లు తెంపుతాము, వారి పాశాలను వారి యొద్ద నుండి పారవేస్తాము అని చెప్తా ఉన్నారు. దేవుని యొక్క భక్తి చేయటం అనేది కట్టడలున్నాయి, చాలా కట్లున్నాయి. ఆయన భక్తి చేయటం చాలా కష్టము. అందుకనే ఈ యొక్క బౌండరీస్ అన్ని తెంపేద్దాము. ఈ పాశాల నుంచి మనం వారిని విడిపిద్దాము అని చెప్పుకుంటున్నారంట. ఎంత అవివేకమైన పని! దేవునికి వేరయ్యుండి మనం బ్రతకగలుగుతామా? దేవుని సన్నిధి అనే దేవుని సన్నిధిని కట్టుగా భావిస్తున్నామా మనము? కట్టుబాట్ల కింద భావిస్తున్నామా? ఇష్టంగా భావిస్తున్నామా? అవి కట్టుబాట్లుగా భావిస్తే ఇక్కడ ఏలీకులు ఎలాగైతే వ్యర్థమైన వాటిని తలంచుకుంటూ ఈ కట్టడలన్నింటినీ తొలగించేద్దాము, నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిద్దాము, దేవునికి వేరే స్వాతంత్రాన్ని పొందుకుందాము అని అనుకుంటున్నారా? దేవునికి వేరైతే సముద్రంలోనే స్వాతంత్రంగా బతకగలుగుతుంది. తనకి ఇష్టం వచ్చినట్టు వేల కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతుంది. భూమి మీదకి వస్తే చచ్చి ఊరుకుంటుంది. అలాగే భూమి మీద ఉంటే మనము ఈ యొక్క భూమి మీద అన్ని ప్రాంతాలకి వెళ్ళొచ్చు.